షెల్ కంపెనీలకు 366 కోట్లు నిధులు దారి మళ్లించారు. మాజీ ఎంపీ నామాకు చెందిన మధుకాన్ కంపెనీ అవినీతిపై ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకున్న ఈడీ కోర్టు. రాంచీ ఎక్స్ప్రెస్ హైవే కాంట్రాక్ట్ రుణం గతంలోనే 96 కోట్ల ఆస్తుల జప్తు అంటూ కొన్ని చూస్తాను. సో నామా నాగేశ్వరరావు అవినీతి అరాచకాలకు పేరు పొందినటువంటి దొంగ. సో చూడండి ఏ విధంగా షెల్ కంపెనీలకు 366 కోట్లు దారి మళ్లించినంటే ఏ విధంగా బ్లాక్ మనీ ఉందో అర్థం చేసుకోండి. రాంచీ జంషెడ్పూర్ మధ్య 4 లైన్ల ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి బ్యాంకు నుంచి రుణం తీసుకొని షెల్ కంపెనీలకు దారి మళ్లించారనే ఆరోపణలపై ఈడీ సమర్పించిన ఛార్జ్షీట్ను హైదరాబాద్లోని ప్రత్యేక కోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకుంది. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ ప్రాజెక్ట్ కంపెనీ దక్కించుకున్న ఈ కాంట్రాక్టు జాతీయ రహదారుల అథారిటీ నిబంధనల మేరకు రాంచీ ఎక్స్ప్రెస్ లిమిటెడ్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ సంస్థ రూపొందించింది. నిర్దిష్ట గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడంతో అథారిటీ ఆ కాంట్రాక్ట్ రద్దు చేసింది. అప్పటికే ప్రాజెక్టుకు అవసరమైనటువంటి రుణాన్ని బ్యాంకు ద్వారా పూర్తిస్థాయి తీసుకున్నట్టు తెలిసింది. బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి 1030 కోట్ల రుణంలో దాదాపు 366 కోట్లను షెల్ కంపెనీలకు మళ్లించినట్లు ఈడీ దర్యాప్తు తెలిసింది. మనీ లాండరింగ్ ఉల్లంఘన పాల్పడినట్లు ఆయనపై కేసు నమోదైంది. అవినీతి జరిగినట్టు తొలుత సిబిఐ గుర్తించి రాంచీలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు ఈడీ రంగంలోకి దిగింది. జంషెడ్పూర్ హైకోర్టులో సిబిఐ కేసు విషయంలో వాదనలన్నీ కంప్లీట్ అయ్యాయి. ఈడీ తన దర్యాప్తులో భాగంగా డబ్బులు షెల్ కంపెనీలకు డైవర్ట్ అయినట్లు గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. గత ఏడాది 96 కోట్ల మేర ఆస్తులను జప్తు చేసింది. దీనికి తోడు మధుకాన్ కంపెనీకి చెందిన 151 ప్రాపర్టీలను కూడా అటాచ్ చేసింది. దర్యాప్తు అనంతరం మధుకాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్లపై మనీ లాండరింగ్ చట్టం కింద కేసులు నమోదు చేసి హైదరాబాద్లోని ఈడీ స్పెషల్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయగా దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకున్నది. సో నాకు తెలిసి త్వరలో ఈయన అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎందుకు అంటే సో ఈడీ ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ చేసింది, ఛార్జ్షీట్ వేస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఇక ఏదైతే నామనాగేశ్వరరావు చుట్టూ ఉచ్చు బీస్తున్నట్టే చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ దొంగలు ఏ విధంగా ఉన్నారంటే 360 కోట్ల రూపాయలు షెల్ కంపెనీలకు పంపించి ఏం చేస్తూ ఉన్నారు? బ్లాక్ మనీగా కన్వర్ట్ చేస్తూ ఉన్నారా, లేకపోతే విదేశీ బ్యాంకులో పెట్టేసి మొత్తానికైతే పెద్ద ఎత్తున ఇలాంటి దొంగల వల్లే భారతదేశం ఈ విధంగా పరిస్థితి కనబడ్డది. ఇలాంటి పరిస్థితి ఆవరించింది. ఈ దొంగలు సరిగ్గా ఉంటే ఇదంతా ఏముండకపోతుండే.